వస్తాయి అనుకున్నారు. ఇంతకుముందు వీళ్ళు పెట్టిన బకాయిలే కదా జగన్ వచ్చి తీర్చింది. అవి కానీ లేదు మనోడే కదా, మనోడు వస్తే కనుక ఈ దఫా పండగ చేసుకోవచ్చు అనుకున్నారు. తెర చూస్తే హాస్పిటల్ సంఖ్య ఆగిపోయినాయి. విద్యా సంస్థలు జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు లేట్ చేస్తున్నాడు ఫీజు రియంబర్స్మెంట్, కాబట్టి వీళ్ళు వస్తే కనుక ఎగబడిచ్చేస్తారనుకున్నారు. చివరికి తీసి పక్కన పెట్టారు. వీళ్ళని నమ్మి వీళ్ళందరూ కూడా తమని నమ్మినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, తమని నమ్మిన రోగులని మోసం చేశారు. రాజకీయంగా నిర్ణయాలు తీసుకున్నారు. వీళ్ళందరూ రాజకీయంగా జగన్కి వ్యతిరేకంగా ద్వేషం నూరిపోశారు. ఇప్పుడు ఆ పాపం వాళ్ళని వెంటాడుతోంది అనమాట. ఆ సంస్థల నిర్వాహకులు చివరికి సమాజాన్ని వెంటాడుతోంది. మంచి చేస్తుంటే ఆ మంచిని చెడగొట్టుకుని ఆలస్యం అవుతుంది, అంతవరకు ఒప్పుకుంటా నేను కూడా. కానీ ఆగిపోలా ఏ పథకం కొనసాగుతున్న పథకాలు నోటి దగ్గర ఉన్న ముద్దలాగి ఎంతకంటే బాగా ముద్ద పెడతాను నేను అని చెప్పేసి కూర తీసి పచ్చడి మెతుకులు పెడుతున్నారనుకుంటే పోనీ అనుకుందాం అనుకున్నాను. తెర చూస్తే పచ్చడి కూడా లాగేసి నువ్వు వెళ్ళి ఎవరి కోసం కష్టపడిపో అని చెప్తున్నాను. సార్ రేపు 25వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయమంటున్నారు. 2 ఏళ్లలో చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి చెప్పమంటున్నారు. ఇప్పుడు ఈ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, ఈ ఆరోగ్యశ్రీ వీటి గురించి ప్రశ్నించరా? దానికి ఏం సమాధానం చెప్తారు? ఇదేనా వీళ్ళు చేసిన సంక్షేమం, ఇదేనా రేపు ప్రచారం చేయాలి ఇంటింటికి వెళ్ళి? మేము ఇంట్లోకి ఎవరు వెళ్తారు? బయట నుంచి చెప్తుంటారు. వచ్చిన తర్వాత మీరు అందరూ అద్భుతం అయిపోయింది. బాబు గారు వచ్చాక, ఇప్పుడు మన చంద్రబాబు గారు ఒక మీటింగ్లో ఎక్కడ మాట్లాడారు, నేను వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో మీరు